కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పుడు మరొక పెద్ద అప్డేట్ బయటకొచ్చింది. హఠాత్తుగా బాధితురాలైన ట్రైనీ డాక్టర్ ఇంటి నుండి హృదయ విదారక వార్త వచ్చింది. ఇది వింటుంటే అసలు దేవుడు ఒకే వ్యక్తిపై ఎందుకింత ఘోరం జరుగుతున్నా చూస్తున్నాడు అని బాధగా అనిపిస్తుంది. అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రస్తుతం మరొక వార్త కూడా బయటకొచ్చింది. భారతదేశ ప్రజలందరూ ఒకే తాటిపై నిలబడి చేసిన పోరాటానికి చివరికి ఫలితం దక్కింది. కోల్కతా డాక్టర్ కేసులో మొదటి నుంచి అనుమానితుడిగా భావిస్తున్న సందీప్ ఘోష్ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. Reported at the RGKar Medical College and Hospital, the former principal Dr. Sandeep Ghosh and 3 others who have been arrested by the CBI. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో సెల్లార్లో కొన్ని వీడియో సీడీలు మరియు పెన్ డ్రైవ్లు లభించాయి. వాటిలో ఉన్న డేటాను చూసి సిబిఐ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సందీప్ ఘోష్ ఇంట్లో దొరికిన సీడీలు పెన్ డ్రైవ్స్ లో సిబిఐ అధికారులు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఏముంది? అంత బలంగా సిబిఐ అధికారులు సందీప్ ఘోష్ను అరెస్టు చేయడానికి వారికి ఎటువంటి ఆధారాలు లభించాయి? ఎవరి కారణంగా ఈ ఆధారాలు లభించాయి? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సిబిఐ అధికారులకు దొరికిన ఆధారాల ప్రకారం ఈ హత్యాచారం వెనకాల కేవలం సందీప్ ఘోష్, సంజయ్ రాయ్ మాత్రమే కాదు, ఇంకా 7గురు ఇన్వాల్వ్ అయ్యారు. వారందరి గురించి ఇంతే వేగంగా సమాచారం లభించాలి అంటే ట్రైనీ డాక్టర్కు న్యాయం లభించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వార్తను చల్లారనివ్వకూడదు. కాబట్టి మీ వంతు సహాయంగా ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ బాక్స్లో "వి వాంట్ జస్టిస్ సూన్" అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల పరిస్థితి ఊహించడానికే మనకి చాలా కష్టంగా ఉంది. ఎంతో కష్టపడి కూతురిని డాక్టర్ని చదివిస్తే ఆ నరరూప రాక్షసులు ఒక్క రోజులో వారి జీవితాన్ని అల్లకల్లోలం చేసేశారు. ట్రైనీ డాక్టర్ తండ్రి తన కూతురు డైరీలో ఉన్న విషయాలను సిబిఐకి చూపించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు. నిజానికి ఆ తండ్రి ఆ రోజే మరణించాడు. ట్రైనీ డాక్టర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, "నా కూతురికి ఇలా జరిగిన రోజే నేను చనిపోయాను. నా హృదయం ముక్కలైపోయింది. భూమిపైనే నరకం చూపించేంత తప్పు నా కూతురు ఏం చేసింది?" అంటూ ప్రశ్నించారు. ఇది విన్నవారెవరికైనా రక్తం మరిగిపోతుంది. అందుకే ఇది జరిగి దాదాపుగా 20 రోజులు అవుతున్నప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఖరికి న్యాయం గెలిచే సమయం దగ్గరలోనే ఉంది. సందీప్ ఘోష్ని పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనీ డాక్టర్ రాసుకున్న డైరీలో హాస్పిటల్కి సంబంధించిన ఎన్నో రహస్యాలున్నాయి. అంతేకాకుండా అనుమానాస్పదంగా మధ్యలోని పేజీ చినిగిపోవడం సిబిఐ అధికారులకు మరింత అనుమానం వచ్చేలా చేసింది. దీనికి తోడు ఈ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు విని సిబిఐ ఆఫీసర్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా సందీప్ ఘోష్ను వారి అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడు అన్న విషయానికొస్తే, ఆ రోజు జరిగిన సంఘటనను చూసిన వ్యక్తిని నేనే. మొదట అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ బాధితురాలి అరుపులు విన్నాకే నాకు విషయం పూర్తిగా అర్థమైంది. కానీ ఆ సమయంలో ఒంటరిగా నేనేం చేసినా ప్రయోజనం లేదని నాకు అనిపించింది అని చెప్పాడు. అంతేకాకుండా సిబిఐ ఆఫీసర్లను బాధితురాలి ఫోన్ను పూర్తిగా పరిశీలించండి అని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు నేను అక్కడ ఒక వ్యక్తి చేతిలో ఫోన్ చూశాను. ఆ వ్యక్తి అదే పనిగా అక్కడ జరుగుతున్న సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు అని చెప్పాడు. కానీ సిబిఐ ఆఫీసర్లు నిజంగా నిందితులు షూట్ చేస్తే వారి ఫోన్స్తో చేస్తారు తప్ప బాధితురాలి మొబైల్తో ఎందుకు చేస్తారు అని అనుమానంతోనే మరొకసారి బాధితురాలి ఫోన్ని చెక్ చేసి అందులో దొరికిన ఆధారాలు చూసి ఆశ్చర్యపోయారు. నోట్ ప్యాడ్లో రాసుకున్న కొన్ని క్లూస్ ఆధారంగా సిబిఐ ఆఫీసర్లకు సందీప్ ఘోష్ పైన అనుమానం బలపడింది. అంతేకాకుండా బాధితురాలి మొబైల్లో ఆ సంఘటన జరిగినప్పటి సన్నివేశాలు స్పష్టంగా లేకపోయినప్పటికీ ఎవరో తన ఫోన్ తీసుకుని ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని వీడియో తీయడం ప్రారంభించి వెంటనే మళ్లీ ఆపేసినట్టుగా ఉంది. అయితే ఎవరో ఒకరి మొబైల్ చూడటానికి బాధితురాలి మొబైల్ మోడల్లో ఉండడం కారణంగా ఆ కంగారులో పొరపాటు చేసి ఉండొచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇవి కేవలం అనుమానాలు కాబట్టే వీటిని పక్కన పెట్టి సిబిఐ ఆఫీసర్లు సంజయ్ ఘోష్ ఇంటిని తనిఖీలు చేయడం ప్రారంభించారు. అయితే అక్కడే పెద్ద రహస్యం బయటపడింది. సందీప్ సెల్లార్లో రహస్యంగా దాచిపెట్టిన వీడియోల పుట్ట చూసి అసలు ఒక మనిషి ఇలా కూడా ఉంటాడా అని సిబిఐ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న సీడీలు మరియు పెన్ డ్రైవ్లో బాధితులతో అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. దీని వెనకాల కేవలం సందీప్ ఘోష్ మాత్రమే కాదు, ఇంకా పలువురు ప్రముఖులున్నారు. అయితే ఈ కేసు బాధ్యత మొత్తాన్ని సందీప్ ఘోష్ మరియు సంజయ్ రాయ్లపైన వేసుకోవడానికి కోట్ల కొద్దీ డబ్బులు వారికి ముట్టజెప్పారు. సంజయ్ రాయ్ నిందితుడే, కానీ అతను ప్రధాన నిందితుడు కాదు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. బాధితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తుల్లో సంజయ్ రాయ్ కూడా ఖచ్చితంగా ఒకడు.
అతనితో పాటు మరికొందరు ఉన్నారని, కానీ సిబిఐకి వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే బాధితురాలి ఫోన్ ద్వారా దొరికిన ఆధారాల ప్రకారం ఈ కేసును తన నెత్తిపైన వేసుకోవడానికి సంజయ్ రాయ్కి 20 లక్షల రూపాయలిచ్చారని సిబిఐ అర్థం చేసుకుంది. ఆ కారణంగానే అతను ఈ మొత్తం కేసును తన నెత్తిపైన వేసుకున్నాడు. ఇక వెంటనే సంజయ్ రాయ్ ఈ నేరం నేనే చేశాను అంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా చేస్తే తొందరగా ఈ కేసు ముగుస్తుంది అన్నది వారి అసలైన ప్లాన్. అంతేకాకుండా సంజయ్ రాయ్కు రాజకీయంగా పలుకుబడి ఉన్న కారణంగా మహా అయితే కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత తనకు లభించిన డబ్బుతో ఆనందంగా బతికేయొచ్చు అని సంజయ్ రాయ్ మొదట్లో ఈ తప్పును అంగీకరించాడని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల కారణంగా తన ప్రాణాలకి ఖచ్చితంగా ఆపద ఉంది అని భావించిన సంజయ్ రాయ్ అందరి ముందు ఈ హత్యకి తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేశాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సంజయ్ రాయ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు వెనకాల 7గురున్నారని స్పష్టమైపోయింది. అంతేకాకుండా సందీప్ ఘోష్ ఇంట్లో దొరికిన సీడీలు, పెన్ డ్రైవ్లో ఉన్న అసభ్యకరమైన వీడియోలు మరియు ఫోటోల గురించి మరొక నిజం బయటపడింది. ఇది వింటే ఇప్పటి వరకు సినిమాల్లో కూడా ఇంత పెద్ద ఘోరాన్ని చూడలేదు అనిపిస్తుంది. ఎంతో బాధ్యత గల హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం. వాస్తవానికి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ ఆసుపత్రిలో బ్లూ ఫిలిమ్స్ షూట్ చేస్తున్నారట. ఈ విషయం 25 రోజుల క్రితమే ట్రైనీ డాక్టర్కు తెలిసింది. ఇక వెంటనే ట్రైనీ డాక్టర్ భయపడకుండా ఈ నిజాలను బయట పెట్టడానికి, వీళ్లంతా చేస్తున్న నేరాలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించి రాష్ట్రపతికి అందచేసే ప్రయత్నం చేయబోయింది. ఈలోపే ఈ నరరూప రాక్షసులు డాక్టర్ జీవితాన్ని నరకంలోకి తోసేశారు. అసలు వీళ్ళు హాస్పిటల్లో ఎంత పెద్ద ఘోరం చేస్తున్నారో తెలుసా? ఆఖరికి చనిపోయిన మనుషులను కూడా వదలడం లేదు. చనిపోయిన వారి అవయవాలు అమ్ముకుంటున్నారని మాత్రమే ఇప్పటి వరకు వార్తల్లో విన్నాం. కానీ మరణించిన వారిపైన కూడా అత్యాచారం చేసి వాటిని వీడియోల రూపంగా చిత్రీకరించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారట. ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, బతికి ఉన్న వారిపై చేసిన అత్యాచారానికి సంబంధించిన వీడియోల కన్నా చనిపోయిన వారిపై అత్యాచారం చేసిన వీడియోలు 10 రెట్లు ఎక్కువ రేటుకి అమ్ముడుపోతున్నాయని అక్కడ లభించిన డేటా ద్వారా సిబిఐ అధికారులు తెలుసుకున్నారు. ఇది వింటుంటే లోకంలో ఎంతమంది నరరూప రాక్షసులున్నారో స్పష్టమవుతుంది. కానీ అన్యాయం ఎప్పుడూ గెలవదు. ట్రైనీ డాక్టర్ తన ప్రాణాలను సైతం త్యాగం చేసి ఇంత పెద్ద కుట్రను బయటపెట్టింది. ఇప్పుడు దొరికిన సాక్ష్యాధారాల కారణంగా ఈ కేసు వెనకాల బడాబాబుల తలలున్నాయని స్పష్టమైంది. కాబట్టి మరోసారి ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను సిబిఐ పరిశీలించాలి అంటూ ఈ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి మరియు బాధితురాలి తండ్రి కోరుతున్నారు. బాధితురాలి తండ్రి మరొక మాట కూడా చెప్పారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన సమయంలోనే బాధితురాలు మొబైల్ నుంచి వారి తల్లిదండ్రులకు కొన్ని మెసేజ్లు వెళ్లాయి. అమ్మా, నేను బాగానే ఉన్నాను, నేను తిన్నాను, నేనిప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను, నేనిప్పుడు నిద్రపోతున్నాను, మళ్లీ మాట్లాడతాను అని మెసేజ్ చేసిందట. తనపై అత్యాచారం జరుగుతున్నప్పుడు ఇలా మెసేజ్ చేయడం అనుమానాస్పదంగా మాకు అప్పుడే తోచింది అన్నారు. ఇలా ప్రస్తుతం నిందితులకు వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాధారాలు ఒకదాని తర్వాత మరొకటి బయటకొస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ ఇంత ఫైర్గా ముందుకు వెళ్లడానికి ఆఫీసర్లు మాత్రమే కాదు, మీరంతా కూడా దానికి కారణమే. ఈ వార్తని చల్లారనివ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ వార్తపైన స్పందించడం కారణంగానే ఎవరు ఈ వార్తను మర్చిపోరు. ట్రైనీ డాక్టర్కి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా క్రింద కమెంట్ బాక్స్లో "వి వాంట్ జస్టిస్" అని కమెంట్ చేయండి.